Hello, I'm Dr. Sachin here, Physio Physio Rehab and Chiropractic Osteopathic Center, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఇవాళ మనకు ఒక పేషెంట్ ఉన్నాడు. తను చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను. తన స్పైన్ ప్రాబ్లమ్స్ అది అని మనకి వచ్చి కన్సల్ట్ అయ్యాడు. ఒక్కసారి ఆ పేషెంట్‌తో డైరెక్ట్‌గా మనం లైవ్‌గా చూసి అతని ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని తనకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇయ్యాలనేది మనం డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్ చేద్దాము. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది. ఓకే. మీ పేరు? వంశీ. వంశీ. మీ ఏజ్ మొత్తం చెప్పండి, మీకు ప్రాబ్లం ఏంటనేది మొత్తం. నాకు 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుండి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందండి. సో బ్యాక్ పెయిన్ ఓకే. వచ్చింది. సో నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, ఫిజియోకి కూడా వెళ్ళాను. అండ్ పెయిన్ కిల్లర్స్ నేను తీసుకున్నప్పుడు దానివల్ల కిడ్నీ స్టోన్స్ కూడా వచ్చాయి. ఓకే. సో ఒక స్పైనల్ కార్డ్ నుంచి ఇంకా మల్టిపుల్ వచ్చాయి. సో ఫిజియోథెరపీ ట్రై చేసినా కానీ నాకు అది వర్కౌట్ అవ్వలేదు. సో లాస్ట్ 1 మంత్ బ్యాక్ మా కొలీగ్ చెప్పారు, ఫిజియో షైన్ అని చెప్పి గూగుల్లో చూశాను, చూసి కాంటాక్ట్ అయ్యాను. అవును. యా. బేసికల్గా మీ ప్రొఫెషన్ ఏంటి? ఎట్లాంటి వర్క్స్లో ఉంటారు ఆల్ ద టైమ్? బేసిక్లీ ఐ వర్క్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ డిఆర్డిఓ. ఓకే. 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 సో వి యూజ్డ్ టు సిట్ లైక్ డెస్క్ వర్క్ ఎక్కువ ఉంటుంది. yes desk work. We used to sit like long hours. ఓకే. సో కూర్చొని పెయిన్ స్టార్ట్ అయ్యింది. బట్ మీ వర్కింగ్ అవర్స్ చాలా ప్రొలాంగ్ ఉండడం వల్ల మీకు డే టైంలో అసలు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, బాడీ మీద ఫిట్నెస్ కానీ కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. బట్ అకార్డింగ్ టు మై వ్యూ, మిమ్మల్ని కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటాను. స్పైన్ ఇప్పుడు ప్రాబ్లం మొత్తం స్పైనల్ కూడా ప్రాబ్లం అంటున్నారు. సో స్పైన్ డిస్క్ కంప్రెషన్స్ మాత్రమే కాకుండా స్పైన్ కర్వ్స్ కూడా అవుతుంటాయి అన్నమాట అప్పుడప్పుడు. అంటే ఇలా ఉన్న స్పైన్ కొంచెం బాగా కంప్రెస్ అయ్యి ఇట్లా అయిపోవడం జరుగుతుంటుంది. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. సో మీకు ఎంతవరకు కర్వేచర్స్ డెవలప్ అయ్యాయి, ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రిగ్గర్స్ ఫామ్ అయినాయి, మజిల్స్ అన్నీ కూడా నాట్స్ ఫామ్ అయిపోతుంటాయి. మనకి డ్రెస్కి మడతలు ఎలా పడుతుంటాయో మజిల్స్ కూడా అలా మడతలు పడుతుంటాయి. దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా మీకు తెలియకుండా జస్ట్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, అది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, బట్ తగ్గదు. డెఫినెట్లీ యూఆర్ ఇన్ టు ద రైట్ ప్లేస్. వి జస్ట్ నౌ ఇప్పుడు చూసి ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉందో నేను ఐడెంటిఫై చేస్తాను. దాని తర్వాత దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ నోటీస్ చేసుకున్న తర్వాత దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలని నేను ప్లాన్ చేస్తాను. సో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం 100% ప్రాబ్లంతో వచ్చారు కదా. సెషన్స్ ఒక్క సెషన్ ఇప్పుడు లెటస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెషన్ అయిన తర్వాత ఎంత పర్సెంట్ మీరు బెటర్ అయ్యారు అనే ఫీలింగ్ వస్తే ఆ పర్సంటేజ్ మాకు చెప్పండి. సో దట్ నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనము స్పైన్ అనేది కర్వ్స్ వచ్చాయా లేదా, ఎక్కడ కంప్రెషన్స్ ఉన్నాయో చూసుకొని మనం మార్క్ చేసుకుంటాం. సో దట్ ఐడియా వస్తుంది అనమాట మనకి ఎక్స్టీరియర్ కనిపెట్టడానికి. ఓకేనా. నేను ప్రతి పాయింట్ దగ్గర ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన దగ్గర ఎక్కడెక్కడ పెయిన్ ఉందని నాకు చెప్పాలి. ఓకే. ఎస్, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉందా లేదు కదా? ఓకే. ఇక్కడ కూడా కొంచెం రైట్ కర్వ్ అనేది రైట్ సైడ్ అయింది. సివియర్. రిలాక్స్. ఎక్కువ ప్రెస్ చేయను. రౌండ్ అప్ చేస్తాను బల్జెస్ ఉన్న దగ్గర. నార్మలా? ఓకే. ఇదంతా ఓకే. ఇక్కడ పెయిన్ ఉందా? ఇక్కడ కూడా రైట్ సైడ్ వచ్చింది కొంచెము. ఓకే. సివియర్. యా, చాలా బల్జెస్ ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గొచ్చు మీకు. ఇక్కడ పర్లేదా? ఇక్కడ కూడా పెయిన్. ఇక్కడ ఓకేనా? యా.
ఇక్కడ మళ్ళీ పెయిన్ ఉందా? ఇది కొంచెం సైడ్కి ఉంది మళ్ళీ. ఇక్కడ పర్వాలేదు మళ్ళీ. ఒక్కొక్క స్పైన్ లెఫ్ట్ అండ్ రైట్ ట్విస్ట్ అవుతుంది మీకు. మీరు ఇర్రెగ్యులర్గా కూర్చోవడం వల్ల వర్క్లో కూర్చున్నప్పుడు అసలు టైం కూడా తెలీదు, మీకు ఎలా ఉన్నారో కూడా మీకు అర్థం కాదు. పెయిన్? నో పెయిన్? యా రైట్. ఇప్పుడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్పైన్ అనేది మొత్తం ఇక్కడ ఒక టిల్ట్, ఇక్కడ ఒక టిల్ట్, టోటల్గా 3 సెగ్మెంట్స్ క్రాస్ అయిపోయినాయి. ఇక్కడ స్ట్రైట్ రైట్ రావట్లేదు, ఒకటి ఇక్కడ వెళ్ళిపోయింది, ఒకటి ఇటు వెళ్ళిపోయింది. ఇవంతా ఓకే పర్వాలేదు, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కర్వ్స్ అనేవి స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇలా వచ్చి ఇలా వచ్చింది స్పైన్. కరెక్ట్గా కౌంట్ చూసుకుంటే ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కర్వ్ ఇట్లా వచ్చింది. ఇక్కడ కర్వ్స్ చాలా సివియర్గా ఉన్నాయి. ఇక్కడ ఇటు వచ్చింది. ఇది నార్మల్ న్యూట్రల్. ఇది ఇటు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 పార్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిస్టర్బ్డ్. వన్స్ మనం ఇవన్నీ ఏ పొజిషన్స్ ఆ పొజిషన్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మెయిన్లీ ప్రాబ్లం ఉంది మీకు. సో ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసి వెనక్కి పెట్టేస్తే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది నర్వ్ సప్లై. కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చే పెయిన్ మొత్తం ఎరాడికేట్ అయిపోతుంది. మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా పెయిన్ మాత్రమే తగ్గుతుంది తప్ప ఈ స్పైన్ అనేది స్ట్రైట్ కాదు. ఓకే, షల్ వి ప్రొసీడ్ ఫార్వర్డ్? ఓకే, మీరు లేసి సెట్ వేసుకోవచ్చు. యా నౌ వంశీ, ఇప్పుడు నీ ఎగ్జామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ క్రాస్ అయినాయి నీ సెగ్మెంట్స్. మెడ దగ్గర, నడుం దగ్గర ఆల్మోస్ట్ క్రాస్ అయినాయి. సో దాన్ని మ్యాక్సిమం నేను వెనక్కి పుష్ చేసి స్ట్రైట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ ప్రెషర్ అనేది హ్యాండ్స్తోనే ఇస్తున్నాయి, నో ఎక్విప్మెంట్స్, నథింగ్. ఇచ్చినప్పుడు కొంచెం క్రాక్ సౌండ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఓకే, నీవు కొంచెం కంప్లీట్గా సరెండర్ అయిపోతే ఐల్ బీ గోయింగ్ ఫార్వర్డ్ వితౌట్ ఎనీ పెయిన్. Yeah, okay, doctor. I surrender my body, but actually get rid of this pain actually. ఓకే, నువ్వు ఫ్రీ ఉంటే చాలు, నేను ఈజీగా తీసుకురావచ్చు. జస్ట్ సరెండర్ అంతే. ఓకే, కొంచెం ఈ షర్ట్ లూజ్ చేసేస్తే యా రైట్, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, మొత్తం బాడీ అంతా లూజ్ ఉండాలి. గాట్ ఇట్? ఇది ఎందుకంటే ఇక్కడ సైడ్ వెళ్ళినాయి, దాన్ని సైడ్కి తీసేసాను. హౌ ఇస్ గుడ్? ఇట్ ఈస్ గుడ్. నాకు ఎవ్రీ టైం నాకు చూపించు, ఓకేనా? యా యా ఫీలింగ్ గుడ్. నీకు ఒకసారి లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేసుకొని ఫ్రీ అయిందా లేదా చెప్పు నాకు. లెఫ్ట్ అండ్ రైట్ తిరుగు. యా నెక్ కొంచెం టైట్ ఉండే కదా. యా రైట్. ప్యానిక్ అవ్వద్దు అస్సలు. డీప్ బ్రీత్ తీసుకో, రిలాక్స్, భయపడద్దు. కూల్. ఇప్పుడు ఇంకా చెక్ చేసుకో, ఇంకా ఎక్కువ వెళ్తుంది చూడు రైట్ సైడ్. యా లాక్ అయింది యాక్చువల్లీ. కంప్రెషన్ ఇట్లా ఫోల్డ్ అయ్యి లాక్ అయిపోయింది, తిరగనియట్లేదు. మనకి రోప్ టైట్ అయిపోతే ఎట్లా ఉంటుంది? ఓకే, వాటర్ కంటెంట్ ఉందనుకో క్లాత్లో తిరగదు, వాటర్ లేదంటే ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు మరి లెఫ్ట్కి తగ్గింది చూడు. ఇప్పుడు దీన్ని కూడా సెట్ యాంగిల్ పెంచుతాం. ఓకేనా? రిలాక్స్గా ఉండాలి, షోల్డర్స్ లేపొద్దు. డోంట్ వరీ ఎట్ ఆల్. డీప్ బ్రీత్ తీసుకో, వదిలే. Okay? Yeah. Show me. Okay, doctor. 100% fine? Yes. Now check it left and right now. Wow. ఒక్క జస్ట్ అన్లాకింగ్కే మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను కరెక్ట్గా హ్యాండ్స్తో చూసుకుంటాను, మళ్ళీ మార్క్ చేస్తున్న తర్వాత. ఐ థింక్ 80 to 90% ఆ పొజిషన్స్ అన్నీ వెనక్కి వచ్చేసాయి. సో 2.5 years ప్రాబ్లం కాస్త 2-3 minutesలో సాల్వ్ అయిపోతుంది. సో యు ఆర్ సో లక్కీ యాక్చువల్లీ. యా సో కొంచెం ఇక్కడ సైడ్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఇది
మెడ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ తిప్పి వస్తుంది, ఇదంతా థొరాసిక్ ఏరియా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రెస్ చేసి మనం లోపల పంపించాలి. సో రివర్స్ పడుకో. సో ఇది కూడా కొంచెం క్రాస్ అయింది కాబట్టి నేను దాన్ని కరెక్ట్గా ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాను. ఇట్లా క్రాస్ ఉంది, దాన్ని నూకి లోపలికి వచ్చేస్తాను. ఓకే, రెడీయా? నేను 1 అన్నప్పుడు బ్రీత్ తీసుకోవాలి, 2 అన్నప్పుడు బ్రీత్ వదిలేయాలి నార్మల్గానే. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఏం కాదు, రిలాక్స్. ఓకే, 1 2 ఎస్, గుడ్. బయటకు ఉన్నది కొంచెం లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ పార్ట్ కొంచెం థొరాసిక్ మధ్యలో. డీప్ బ్రీత్ తీసుకో, వదిలేసి. ఇదంతా ఫ్రీ అయింది ఎక్కడ వరకు? ఒక్కసారి బ్రీత్ తీసుకొని చెక్ చేసుకో, ఇక్కడ ఏరియా అంతా ఫ్రీ అని ఉంటుంది. ఫ్రీ అయిందా? ఆ టైట్నెస్ అంతా వదిలిందా? ఎస్. ఇప్పుడు ఈ ఏరియాని రిప్స్ అనేటివి ఫ్లోటింగ్ ఉంటాయి కాబట్టి అంత ప్రెస్ చేయలేము. దీన్ని సైడ్ వేలో తిప్పేసి క్లియర్ చేస్తాం అనమాట. దీన్ని లెగ్స్ని కూడా యూజ్ చేస్తాను. రిలాక్స్. ఫస్ట్ నేను అంతా చెక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని. దాన్ని క్యాచ్ చేస్తేనే నాకు దొరుకుతుంది. ఎస్, డోంట్ బీ పానిక్. ఓకే, మీరు ఏం చేయొద్దు. ఈ చూడ్డానికి ఏంటి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది. అవునా? టక్కుమని రిలీజ్ అయిపోయిందా? యా, డన్. ఓకే, యా. ఇప్పుడు నా ఉంటుందా రైట్ సైడ్. ఓకే, లెగ్స్ లెఫ్ట్ ఉండు, ఫ్రీ ఉండాలి, అసలు పానిక్ అవ్వద్దు. క్లియర్? వావ్, వెరీ వెరీ గుడ్. నడుంది ఒక్కటే ఉంది, అది కొంచెం ప్రాబ్లం అక్కడ ఉంది కాబట్టి సైడ్ తిరిగి పడుకుంటే దానికి క్లియర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సైడ్ పడుకున్నారు కదా, ఈ లెగ్ ఒకటి ఫోల్డ్ చేయండి, ఈ హ్యాండ్స్ని ఇలా పట్టుకోండి. జస్ట్ సింపుల్, మీరు చేయాల్సింది ఏమీ లేదు, సింపుల్. సేమ్ 1 అంటే ఇన్, 2 అంటే బ్రీత్ అవుట్. ఓకే, మీ నడుము ఇట్లా క్రాస్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని కరెక్ట్ చేయాలి. 1 2 క్లియర్. మీ ఫేసే చెప్తుంది మీరు బాగా రికవరీ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఫేస్ అంతా సాడ్ ఉండే, మీ ఫేస్లో కొంచెం నవ్వు కనిపిస్తుంది. జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్. యా, లెగ్ ఒకటి ఫోల్డ్ చేయి. ఓకే, రిలాక్స్. ఏం చేయొద్దు మీరు. ఎస్, ఓకే, ఆల్ ఫైన్. లెగ్స్ కొంచెం ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ అండ్ రైట్ తిప్పి చూసుకోండి, స్పైన్ ఫ్లెక్సిబుల్గా మారిందా లేదా. పెయిన్ ఏం లేదు కదా? గుడ్, వెరీ గుడ్. రిలాక్స్. నేను కొంచెము ఎంతైనా నీస్ కూడా జామ్ అవుతాయి, నీస్ని కూడా కొంచెం రిలీజ్ చేస్తాను. క్లియర్? ఓకే, జస్ట్ నీ ఓన్లీ ద లెఫ్ట్ నీ. క్లియర్. అండ్ యాంకిల్. కొంచెం బాగా జామింగ్స్ ఉంటాయి, మనము వీటికి ఎక్సర్సైజ్ చేయము. ప్రాబ్లం కాలు దాకా ఎందుకు పాకుతుందంటే ఇక్కడ ఆల్రెడీ క్లియరెన్స్ లేకుంటే ఇక్కడ దాకా పాకుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ని ఇండైరెక్ట్గా దాన్ని రెక్టిఫై చేసినాం, దాని పొజిషన్స్ని. ఇప్పుడు ఆల్ టుగెదర్ సెట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇట్లా ఉన్న స్పైన్స్ అన్నీ ఆల్మోస్ట్ స్ట్రైట్ అయినాయి.
అట్ వన్స్ పుల్ చేస్తే అన్ని స్ట్రైట్ పొజిషన్స్కి వెళ్ళిపోతాయి. ఆ ఫోర్స్ వల్ల నర్వ్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి అండ్ పక్కకున్నవి ఆ ఫోర్స్కి స్ట్రైట్ అయిపోయి ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ నీ ఎక్స్పీరియన్స్ మొత్తము మాకు చెప్తే విల్ బీ హ్యాపీ. ఓకే, జస్ట్ వి యూస్ టవల్. బయట ఫారెన్ కంట్రీస్లో స్ట్రాప్స్ యూజ్ చేస్తారు, బట్ స్ట్రాప్స్ వల్ల ర్యాషెస్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి టవల్ యూజ్ చేస్తాం. ఓకే, క్యాచ్ తల్లేపండి. ఓకే, రిలాక్స్, భయపడద్దు. ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి అటెంప్ట్ వేరేలాగా ఉంటుంది. భయపడుతుంటారు చాలామంది పేషెంట్స్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. జస్ట్ ఇది హోల్డ్ చేయడానికి టవల్ కడుతున్నాం అంతే. ఓకే, నెక్ మొత్తం లూజ్ ఉంటేనే నాకు చేయడం వీలవుతుంది. ఓకే, రిలాక్స్ ఉన్నారా? రైట్, ఏం చేయొద్దు. పర్ఫెక్ట్లీ ఓకే. టేక్ ఏ డీప్ బ్రెత్. 1 2 How you feeling? Relax. Fine. All clear? All clear. Traffic అంతా క్లియర్ అయిపోయిందా? Yep. So good and enjoy the freeness. I think you have completely got recovery and I think ఒక 1-2 సెషన్స్ కండక్ట్ చేస్తే మిగతాదంతా క్లియర్ అయిపోతుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో వీ వాంట్ టు నో రైట్ నౌ. ఓకే, మొత్తం అన్నీ కంప్లీట్ చేశాను. మీకు ఏదైతే అబ్జర్వ్ చేశానో దాన్ని మాత్రమే సెట్ చేశాను. అంతవరకు మీకు ఎలా ఉంది చెప్పండి. జస్ట్ మీకు మన ఆడియన్స్ కూడా మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. చెప్పండి. చాలా ఫ్రీగా ఉంది డాక్టర్. యాక్చువల్లీ ఓకే, ఐ వాస్ థింక్ నా ఫ్యూచర్ అంతా బ్లర్ అయిపోయింది అనుకున్నా యాక్చువల్గా. ఇంకా పెయిన్ కిల్లర్స్ గురించి పెయిన్ కిల్లర్స్ వేసుకొని స్టమక్లో అది కిడ్నీ స్టోన్స్ వచ్చి చాలా సఫర్ అయినాను. చాలా బాధలు పడ్డా డాక్టర్. అసలు నేను అనుకున్నా ఇంకా నేను నార్మల్గా ఉండలేనేమో అని అనుకున్నా. బట్ ఇప్పుడు మీరు చేసిన ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అయిపోయింది. నార్మల్ నేను కూర్చోలేకపోతుండే స్ట్రైట్గా, ఇప్పుడు కూర్చోగలుగుతున్నా. వెరీ గుడ్. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న మీ ఆఫీస్లో కానీ మీ ఏజ్ గ్రూప్ కానీ వాళ్ళకి ఏమని సజెస్ట్ చేస్తారు? తప్పకుండా కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోథెరపీ తీసుకోవాలి డాక్టర్. ఫిజియోథెరపీ నేను తీసుకున్నాను, బట్ అక్కడ నాకేం సొల్యూషన్ దొరకలేదు. ఓకే, ఆడికి పోయినా కూడా నాకేం అసలు పెయిన్ అంటే నొప్పి అయితే ఏం పోలేదు. అట్లనే కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా కాళ్ళు కూడా మొత్తం స్ట్రెచ్ చేయలేకపోతున్నాయి. ఓకే, కాళ్ళు ఇప్పుడు స్ట్రెచ్ అవుతుంది. అన్ని మీరు ఫ్రీ చేసిన తర్వాత మొత్తం ఇదే లూజ్ అయిపోయింది. మొత్తం పెయిన్స్ అన్ని వెళ్ళిపోయినాయి, నొప్పులన్నీ పోయినాయి. పెద్ద బండ మీకు వెళ్ళి దింపినట్టుంది డాక్టర్. నైస్. సో మీకు ఇంకా నాకు తెలిసి ఒక 1 or 2 సెషన్స్ పట్టొచ్చు మీకు. ఎందుకంటే పెయిన్ని మాత్రం రిలీజ్ చేయడం కాదు, బాడీని మొత్తం యాక్టివేట్ చేయాలి. వన్స్ ఒక పేషెంట్ వస్తే కొత్త బాధలు ఏవి రాకుండా పాత బాధలు కూడా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఫ్లెక్సిబుల్ అయిపోవాలి బాడీ. ఇక్కడ వరకు వచ్చే బాడీ యాంగిల్ మొత్తం నేలకు టచ్ అయిపోవాలి అండ్ మునుపటి కంటే ఇంకెక్కువ యాక్టివ్ అయిపోవాలి. అది మా మోటో. అండ్ మేము ట్రీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పేషెంట్ మాకు సపోర్ట్ ఇస్తే మెయిన్లీ డెఫినెట్లీ పేషెంట్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్. బట్ యాక్చువల్లీ మీరు చేసిన భయం అనిపించింది. మీరు చేసిన తర్వాత చాలా రిలీఫ్ అయిపోయింది బాడీ. చూడడానికి భయపడుతుంది, అక్కడ ఎవరో చేసుకునేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి చాలా భయపడతారు. మీ ఎవరైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్కి చెప్పండి, ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికి చెప్పండి. మెడిసిన్స్ కొంత పీరియడ్ వరకు పనిచేస్తుంది, బట్ ఇట్లాంటి కరెక్షన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ అనేది అవసరము. సో మీ నుంచైనా మిగతా జనాలకి తెలియాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. All of you, I mean, chiropractic and osteopathy will be ultimate solution for this kind of back pain and spinal pains. Yeah. We never want to get you back నెక్స్ట్ ఒక 3 సెషన్స్ తర్వాత మళ్ళీ రావద్దు. మీరు రారు కూడా నాకు తెలిసి. చెప్పినవి పాటిస్తే మాత్రం ఇంకా లైఫ్లో నన్ను కలవని అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. యా, హలో అండి. మీరు చూస్తారు కదా ఇంతకుముందు రమణ గారికి కానీ వంశీ గారికి కానీ వాళ్ళిద్దరు కొంచెం కొలీగ్స్ అనమాట. సో రమణ గారు మన అపాయింట్మెంట్ తీసుకొని వంశీ గారిని కూడా తీసుకొని వచ్చారు. ఇద్దరికి ఇండైరెక్ట్గా సేమ్ ప్రాబ్లమ్స్ అనేటివి అబ్జర్వ్ చేశాను నేను.
కానీ ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇంత చాలా యంగ్ పీపుల్ వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని కరెక్ట్‌గా క్వెషన్ చేస్తే జవాబు ఒకటే చెప్తాను. కంప్లీట్‌గా ఎరోగ్నామిక్స్ ఏంటంటే ఆహ్, క్రమ పద్ధతిలో ఉండాల్సినయన్నీ క్రమం తప్పడం అనమాట. లైక్ కూర్చునే పద్ధతి, నించునే పద్ధతి, లైక్ పడుకునే పద్ధతి. వాళ్ళు డీఆర్‌డీఓలో వర్క్ చేస్తారు. చాలా చాలా హెక్టిక్ వర్క్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళ పొజిషన్స్ గురించి వాళ్ళకి మర్చిపోయి లాంగ్ అవర్స్‌లో కూర్చోవడం వల్ల ఆమెకి ఆల్మోస్ట్ రమణ గారికి ప్రాబ్లమ్ చాలా సివియర్‌గా అయిపోయిందనమాట. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీరు మా కాంటాక్ట్ నంబర్ గానీ, మా అడ్రెస్ కానీ మీకు డిస్క్రిప్షన్‌లో మేము పోస్ట్ చేస్తాము. సో, మీరు కాల్స్ చేసినప్పుడు మేము బిజీగా వస్తే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్‌లో మాకు మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా మీకు ఫాస్ట్ రిప్లై అనేది ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా ప్రాబ్లమ్‌ని ఇంకా పెంచుకోకముందే కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌ని వెంటనే సాల్వ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.